హలో ఫ్రెండ్స్, ఎమ్మి అయిన కొబ్బరి నౌజ్ అండి. ఇలా ఈ సైజు ఉండలు చేసి ఇలా చేశాను. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి నౌజు లడ్డు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కావలసిన విధంగా లడ్డూలు చేసుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో కొబ్బరి నౌజ్ అన్నది. ఇలా ఒక్కొక్కటిగా ఉండలు చేసి పెడుతున్నానండి. రోజుకు ఒక ఉండ తినొచ్చు కొబ్బరి నౌజ్ ఉండలు. ఫ్రెండ్స్, కొబ్బరి నుంచి వేరు చేసిన పచ్చి కొబ్బరి ఇలా చిన్న కట్ చేసుకున్న ముక్కల్ని క్లీన్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టాలండి. కొబ్బరి కోరట్లేదు, నేను మిక్సీలోనే తురుము చేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా గ్రైండ్ చేస్తాను. నేను కొబ్బరి కూర అన్నది చేయకుండా ఇలా మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇలా కూరలాగానే వచ్చేస్తుందండి. నేను ఈ విధంగా చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి తురుము. ఇది తురుమునట్టే ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా మిక్సీలో. అదేవిధంగా ఈ ముక్కలను కూడా అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇలాగా మిక్సీలో పట్టేసాను. తురుములాగా కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయింది. ఆ కొబ్బరికి సరిపడా అంత బెల్లం అయితే తీసుకున్నానండి. నేను స్టవ్ వెలిగించుకొని బెల్లంని వాటర్ వేస్తున్నానండి. బెల్లంలో కాస్తంత. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం ఇలా పాకంలా మరుగుతుంది. పాకం రావక్కర్లేదండి, బెల్లం ఇలా మరిగితే చాలు. ఇప్పుడు కోరుకున్న కొబ్బరి తురుమును కొంచెంగా వేసేస్తున్నాను. కొబ్బరి తురుము మొత్తం ఇలా వేసేసానండి. ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి కలిపేసేయాలి. ఇదిగోండి మొత్తం బెల్లం కలిసేలాగా ఇలా కలిపేసాను. ఫోన్ నేను ఒకదాన్ని పట్టుకోవటం వల్ల కెమెరా కదిలిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కలిపేసి స్లో మంట మీద మగ్గనివ్వాలి, లేకపోతే అడుగంటిపోతుంది కదండి. ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. మూత పెట్టేసి ఉంచాం కాబట్టి ఆవిరి మీద ఇలాగా బాగా ఉడుకుతుందండి. ఒకసారి కలిపేసేద్దాం. ఇంకోండి ఇలా కలిపేసుకుని ఉడకనిస్తున్నానండి. ఇంకొంచెం అవ్వాలి, ఇంకొక 5 మినిట్స్ చేస్తే అయిపోతుంది. కొబ్బరి నౌజ్ అన్నది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి కొబ్బరి నౌజ్ అయితే చాలా బాగుంది, రెడీ అయిపోయిందండి ఆవిరికి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండల కింద రెడీ చేసుకోవటమే. చాలా బాగా ఉడికిందండి. స్వీట్ కూడా సూపర్ ఉంది, కరెక్ట్గా సరిపోయింది. నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.